ట్రంప్ కు మోదీ బిగ్ షాక్ ఇచ్చారు. అమెరికా టారిఫ్ పెంపైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు వెళ్లారు భారత ప్రతినిధులు. సో ఇప్పటికే భారత్ పైన వివిధ రూపాల్లో ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్ విధిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. 25% పెంచడమే కాకుండా ఇంకా 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 పెంచుతాను, ఇంకా రెండో ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ ఉంది ఇంకా అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సెకండ్, థర్డ్ ఫేజెస్ ఇంకా ఉన్నాయి. ఇప్పటికే 50% టారిఫ్లు విధించిన డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఇంకా పెంచుతానని రకంగా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇదొకటే కాకుండా ఈరోజు ఆయన ఒక సంచలన స్టేట్మెంట్ కూడా చేశారు. భారత్ మన బెదిరింపులకు భయపడిపోయింది, భారత్ మా బెదిరింపులకు భయపడిపోయి పూర్తిగా సుంకాలని మేము రద్దు చేస్తున్నామన్నట్టుగా చెప్తోంది. అమెరికాకు భయపడిపోయింది, అమెరికా దగ్గర సైలెంట్ అయిపోయి భయపడిపోయి సుంకాలను తగ్గిస్తోంది. మనం చేసినటువంటి చిన్న చిన్న పనులకే భారత్ భయపడిపోతుందనంటే చూడండి ఇంకా ఎంతలా భారత్ వణికిపోతుందో అని చెప్పి విర్రవీగుడు వీగుతున్నారు డొనాల్డ్ ట్రంప్. కానీ వాస్తవానికి ఇండియా ఎక్కడ బతిమాలలేదు, ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు. అట్ ది సేమ్ టైం టారిఫ్ మొత్తాన్ని తగ్గిస్తానని కూడా ఎక్కడ చెప్పిన దాఖలాలు లేవు. సో ప్రస్తుతానికి ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కి సమాధానంగా కౌంటర్గా భారత ప్రతినిధులు వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్లారు. సో కాపర్ ఉత్పత్తులపైన సుంకాల పెంపును సవాల్ చేసింది భారత్. నిబంధనల ప్రకారంగా నోటిఫై చేయలేదని ఫిర్యాదు చేసింది. ఫెడరల్ కోర్టు అదనపు సుంకాలపై ఇచ్చిన తీర్పును వరల్డ్ ట్రేడ్ సెంటర్కి భారత్ వెళ్ళినట్టు తెలుస్తోంది. సో భారత నిర్ణయం పైన ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు. కోర్టు తీర్పులతో లాభం పొందలేరని కామెంట్స్ కూడా చెప్తున్నారు ఆయన. ఫెడరల్ కోర్టులను చైనా, మెక్సికో, కెనడా దేశాలు నడిపిస్తున్నాయని ట్రంప్ అంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఫెడరల్ కోర్ట్స్, అమెరికాలోని ఫెడరల్ కోర్ట్సే డొనాల్డ్ ట్రంప్ను తప్పుపట్టాయి. నీకు ఏ అధికారం ఉందని ఈ రకంగా టారిఫ్లు పెంచుతూ ఉన్నావు? ఏ అధికారంతో, ఏ అహంకారంతో ఈ స్థాయిలో టారిఫ్ పెంచుతూ ఉన్నావు? నీకు అసలు అధికారమే లేదని కొట్టిపారేశాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి కౌంటర్గా భారత్ కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్ళింది. కాపర్ ఐటమ్స్ పైన నోటిఫై చేయకుండా ఈ రకంగా టారిఫ్ పెంచడం పైన ఫిర్యాదులు అందాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ దీనికి సమాధానం ఏం చెప్తున్నారంటే కోర్టులకు వెళ్ళిపోయి లబ్ధి చేకూర్చుకుందాం, కోర్టులకు వెళ్ళి ఏదో లాభం మూట కట్టుకుంటామంటే పొరపాటు పడ్డట్టే. కోర్టు తీర్పులతో ఎటువంటి లాభం ఉండదు. ఫెడరల్ కోర్టులు మొత్తాన్ని కూడా చైనా, మెక్సికో, కెనడా దేశాలు నడిపిస్తున్నాయని చెప్పి ఏకంగా న్యాయస్థానాన్ని తప్పుపట్టారు. ఆయన ఫెడరల్ కోర్టులన్నీ కూడా చైనా, మెక్సికో అండ్ కెనడా దేశాలన్నీ కూడా నడిపిస్తూ ఉన్నాయని చెప్పి న్యాయస్థానాన్ని తప్పుపట్టే విధంగా ఆయన ప్రవర్తన మారిపోయింది, ఆయన ఆలోచనలు మారిపోయి, ఆయన యొక్క వేషధారణ, ఆయన యొక్క బుద్ధి మొత్తం వక్రబుద్ధిగా మారిపోయిందంటే అర్థం చేసుకోండి. కోర్టులను సైతం, న్యాయస్థానాలను సైతం తప్పుపట్టేటువంటి ఒక పరాకాష్ఠకు వెళ్ళింది ఆయన పిచ్చి. కేవలం వేపకాయ ఎంత ఉండేది, అది కాస్త గుమ్మడికాయ ఎంత మారింది. ఇప్పుడు ఏకంగా భూగోళం అంత పిచ్చిగా మారిపోయినట్టు కనబడుతోంది. న్యాయస్థానాలను సైతం తప్పుపడుతున్నారంటే చిన్న విషయం ఏం కాదు. న్యాయస్థానాలను కూడా తప్పుపడుతున్నారు. అక్కడ మీరు ఎటువంటి తీర్పు వచ్చినా కూడా ఏమాత్రం లాభం ఉండదని రకంగా ఆయన కొట్టిపారేస్తున్నారంటే ఆయన అహంకార ధోరణి ఎంతవరకు వెళ్ళిందో అర్థం చేసుకోండి. సో డొనాల్డ్ ట్రంప్కి కౌంటర్గా ఇప్పుడు భారత్ చాలా సరికొత్తగా, అంటే ఇక్కడ ఇప్పటివరకు వివిధ దేశాలు టారిఫ్ విధించాయి, చాలా దేశాలపై డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా ముందుకు వెళ్ళారు. కానీ భారత్ మాత్రమే చిటికేసి మరి సవాల్ చేసి కోర్టు వరకు వెళ్ళింది. అటువైపు నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి ప్రతినిధులు వెళ్ళారు. సో టారిఫ్లు విధించడం పైన డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలిని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముందు, ప్రపంచ ట్రేడ్ సెంటర్ ముందు ఆయన పర్టికులర్గా ఏ రకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై టారిఫ్ విధిస్తున్నాడు, వివిధ దేశాలను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, ఏ రకంగా తన ప్రవర్తన ఉంది, తన యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంది, తన యొక్క మైండ్ ఎలా ఉంది, మొత్తాన్ని కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముందు ఉంచే ప్రయత్నం చేశారు. మరి నిజానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్కి అంతరిస్తే అధికారం ఉందా అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఒడిదుడుకులను, అంటే ట్రేడ్ పరంగా జరిగేటువంటి ఇబ్బందులను కానివ్వండి, కొన్ని కాన్ఫ్లిక్ట్స్ని తీర్చేందుకు ఏర్పడిందే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో ఉదాహరణకి చైనా, అమెరికా మధ్య ట్రేడ్కి సంబంధించిన ఒప్పందాలు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో ఏదైనా తప్పిదాలు జరిగాయనుకోండి, రష్యా అండ్ అమెరికా మధ్య జరిగిన, ఇండియా అండ్ అమెరికా మధ్య జరిగిన, అమెరికానే కాదు ఏ ఇతర దేశాల మధ్య ట్రేడ్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు తలెత్తినా కూడా దానికి పరిష్కార మార్గం చూపించేదే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఇప్పుడు అమెరికా పైన భారత్ మాత్రమే మొట్టమొదటి దేశంగా వెళ్ళిపోయి ఆయనకి ఏ హక్కు లేదు, అనవసరంగా రాద్ధాంతం చేసి భారత్ పైన టారిఫ్లు విధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. టారిఫ్ విధించడం ఒకే ఎత్తు అయితే ఇంకా కారు కూతలు, పిచ్చి కూతలు, ఇంకా విధిస్తా ఇలా మాట్లాడి భయపెట్టే విధంగా, లేకపోతే తనేదో
డైరెక్ట్గా ఆకాశం నుంచి ఊడిపట్టాను, తనంతట వ్యక్తి లేరు, అసలు ఎటువంటి గైడ్లైన్స్ పనిచేయాయి, నాకు న్యాయస్థానాలు ఉండవు, చట్టాలు న్యాయాలు ఏమీ ఉండవు, నేను చెప్పిందే న్యాయం, నేను చూపించిందే చట్టం అన్నట్టుగా ఆయన ప్రవర్తన ధోరణి కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ ముందు ఇప్పుడు భారత్ ఉంచే ప్రయత్నం చేసింది. సో ఇప్పటికే భారత్ అంటే ఒక రకంగా ఫ్రెండ్ రిలేషన్షిప్ తీసుకుందాం అంటే ద్వంద్వ వైఖరి, ఒకటి కాదు మల్టిపుల్ టంగ్స్, బహునాలికల ధోరణితో అమెరికా వెళ్తోంది. ఒకటేమో భారత్ చాలా గొప్పదంటాడు, ఇంకొకటేమో భారత్కు సంబంధించి అమెరికా విత్ అమెరికాకు సంబంధించిన విషయాలకు కొంతమంది అధికారుల గురించి చెప్తున్నాను నేను. ఒకటేమో భారత్ చాలా గొప్పదంటే, ఇంకొకటేమో భారత్ చాలా స్నేహపూర్వకమైనటువంటి దేశంగా ఉంది, సో మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అంటాడు, ఇంకొకటేమో టారిఫ్లు పెంచుతామంటాడు, ఇంకొకటేమో ఏనుగుతో పోలుస్తారు. అంటే బహునాలుకల ధోరణితో అమెరికాకు సంబంధించినటువంటి ప్రతినిధులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి తీరు మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం. దాంట్లో బహునాలుకల ధోరణి, ఒకరేమో సంప్రదింపులు జరుపుదాం, భారత్తో సత్సంబంధాలు కొనసాగిద్దామంటారు, ఇంకొకరేమో కంప్లీట్గా భారత్తో పని అయిపోయింది, భారత్ బ్రతిమలాడుకుంటోంది, భారత్ వేడుకుంటోంది, భారత్ మోకరిల్లిపోయింది, పిచ్చి కూతలు కారు కూతలు కూస్తూ ఉన్నారు. అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఎలా ఉందనేది మనకు అర్థమవుతోంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారు చూసారా, కొన్ని సినిమాల్లో వస్తూ ఉంటుంది, మల్టిపుల్ పర్సన్స్ డిజార్డర్ అని చెప్పి. అంటే ఒకే వ్యక్తిలో 4-5 ఆత్మలు ఉండి ఉంటాయి, అందరూ ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటారు అనేది. సో డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ రకంగా ఉన్నారు. ముందుగా మంచి వాళ్ళని చెప్పింది ఆయనే, భారత్కు సంబంధించి ఫ్రెండ్లీగా కొనసాగుదాం, జూలై 8వ తేదీన స్టిల్ రిమెంబర్, జూలై 8న ఒక బిగ్ ట్రేడ్కి సంబంధించి అగ్రిమెంట్ కుదరబోతుందని చెప్పింది ఆయనే. ఆ తర్వాత టారిఫ్ విధించింది ఆయనే, టారిఫ్ విధించడం గల కారణాలు, రకరకాల కారణాలు చెప్పింది ఆయనే. భారత్ మాతో పాటు సఖ్యతగానే ఉంది, భారత్తో మేము కలిసి వెళ్తామని చెప్పింది ఆయనే. మళ్ళీ ఇప్పుడు బతిమలాడుకుంటుందని చెప్పింది ఆయనే, కోర్టులను తప్పుపడుతుంది ఆయనే. అంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది డొనాల్డ్ ట్రంప్కి ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. సో రకరకాల విన్యాసాలు, వింత చేష్టలతోని ప్రపంచ దేశాలన్నీ కూడా వేచారిపోయాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. కానీ భారత్ మాత్రమే మొట్టమొదటిసారిగా డొనాల్డ్ ట్రంప్ని ఎదిరించి అడ్డుగా నిలబడి సవాల్ చేసి మరి డొనాల్డ్ ట్రంప్కి ఎదురొడుతోంది. మరి ఆ క్రమంలో కోర్టులు కూడా దాదాపుగా డొనాల్డ్ ట్రంప్ని తప్పుపడుతున్న నేపథ్యంలో భారత్కి కొంత పాజిటివ్ రియాక్షన్ వచ్చే అవకాశం, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం దాన్ని కూడా తప్పుపడుతూ పిచ్చి పిచ్చిగా ఇంకా కారు కూతలు కూస్తూనే ఉన్నాడు. ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్కి మోదీ చాలా చక్కగా చురకలంటించారు. మరి దీని విషయం పైన డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి రియాక్షన్ అందిస్తారు, ఇంకా ఏ రకంగా భారత్ని ఇబ్బందులు గురి చేసే విధంగా ప్రయత్నాలు ఉంటాయని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా మోదీ పెట్టిన దెబ్బకి ప్రపంచ దేశాలు మళ్ళీ భారత్ని ఒక అగ్రగామిగా, ఒక అద్భుతమైన దేశంగా పరిగణించే అవకాశం. బికాజ్ అంతా భయపడుతూ ఉండగా, అందరూ వణికిపోతూ ఉండగా, అందరూ ఇబ్బందులు పడుతూ ఉండగా భారత్ మాత్రమే డొనాల్డ్ ట్రంప్కి సవాల్ చేసి ఎదురుగా నిలబడి తేల్చుకుందామన్న రకంగా సవాల్ చేసి ముందుకు వెళ్తోంది. మరి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుంది? ఇప్పటికే ఫెడరల్ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని, ఫెడరల్ కోర్టు చెప్పినటువంటి ఆ డిసిషన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ చెప్తుందా? డొనాల్డ్ ట్రంప్ ఈ స్థాయిలో టారిఫ్ పెంచే విషయాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ తప్పుపడుతుందా? ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలిపైన భారత్ వెళ్ళేటువంటి పద్ధతి మీకేమనిపిస్తోంది? డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చే అంశం ఏంటి? కామెంట్ చేయండి.